వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత ప్రభుత్వంలోనే కాళేశ్వరం డ్యామేజ్ అయింది. మేడిగడ్డను సందర్శించిన మంత్రి ఉత్తమ్. మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత. నాని ఇంటిపై రాళ్లు గుడ్లు విసిరిన టీడీపీ శ్రేణులు. కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్. ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. రాష్ట్రపతిని కలవనున్న ఎన్డీఏ ఎంపీలు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్న నేతలు. హైదరాబాద్కు భారీ వర్ష సూచన. ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్న అధికారులు. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1600, నిఫ్టీ 468 పాయింట్ల లాభం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాలను టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. జగనన్న జిమ్ నేమ్ ప్లేట్, ఇతర సామాగ్రి పగలగొట్టారు. టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గత ప్రభుత్వంలో విగ్రహాలను తొలగించినప్పుడు ప్రేక్షక పాత్ర పోషించారని పోలీసులపై టీడీపీ శ్రేణులు ఆరోపణలు చేశారు. अभी బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం డ్యామేజ్ అయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం లోపాలను గత ప్రభుత్వం బయటపెట్టలేదన్నారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు పనులు చేస్తున్నారన్నారు. పనుల పురోగతిని పరిశీలించామని చెప్పారు. మేడిగడ్డ, అన్నారంలో పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని, సుందిల్లా బ్యారేజ్ పనులు చాలా నెమ్మదిగా చేస్తున్నారన్నారు. సుందిల్లా పనులు వేగవంతం చేయాలని హెచ్చరించామన్నారు. How much time will it take, Rameshwar? See, just I'm happy that you've taken so long to mobilize. But every year, then it's been quite some gap between then and now. Earlier, what are all the work that we are doing in this barrage? Total is go to 1/3 కూడా కాదు సార్ కంప్లీట్. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే డ్యామ్స్, బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్ లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పినాం. ఈ 3 బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి. ఇది ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా దానికి రిపేర్స్ చేయాలన్నా, ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది,
ఏమేం టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్ లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్ లో ఏం చేయాలనో, సుందిల్ల బ్యారేజ్ లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. కొన్ని టెస్టులు కూడా వాళ్లే రాసి ఇచ్చారు. NDSA ఇచ్చిన ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారం ఈ 3 బ్యారేజీల రక్షణ కొరకు, పునరుద్ధరణ కొరకు ఈ 3 ఏజెన్సీల వాళ్ళకి పని అప్పచెప్పడం జరిగింది. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే డ్యామ్స్, బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్ లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పినాం. ఈ 3 బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి. ఇది ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా దానికి రిపేర్స్ చేయాలన్నా, ఇంకా దానికి ఎన్డీఏను అధికారంలోకి తేవడానికి మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారం ఆరంభం నుంచి చివరి వరకు మోదీ కష్టపడ్డారని చెప్పారు. ఏపీలోనూ 3 బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీల్లో మోదీ పాల్గొన్నారని, మోదీ నేతృత్వంలో 2047 నాటికి భారత్ నెంబర్ 1గా నిలుస్తుందని చెప్పారు. Leadership of Sri Narendra Modi ji has taken significant initiatives in the last 10 years. The country has witnessed remarkable progress and transformation. Narendra Modi ji focused and dedicated approach has transformed the nation into a global powerhouse. I am in the politics for the last 4 decades. I have seen so many leaders. I can give entire credit for Narendra Modi ji for making India proud globally. That is his biggest achievement for the country. Now, under his leadership, we have reached 5th largest economy in the world. తామంతా మోదీ వెంటే ఉన్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికి భారత్ తలొగ్గదన్న పవన్ కళ్యాణ్ మోదీ నేతృత్వంలో పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నామని చెప్పారు. Prime Minister Sri Narendra Modi ji, my heartfelt wishes on behalf of Janasena, and I'm fortunate and grateful for giving this opportunity to be here. It started in 2014 in the same place, and Honorable Chandrababu Naidu ji said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. The mighty Himalayas will never bow down like that. Under your leadership, Bharat will never bow down. And we really take pride under your leadership, to work under your leadership, sir. We really take pride. And from Kashmir to Kanyakumari, Kamakya to Dwaraka, and you have inspired everyone, sir. We all rally behind you. We all rally behind you. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దేవదాస్ మున్షి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. నాంపల్లి కోర్టు 40 నిమిషాల పాటు దేవదాస్ మున్షి స్టేట్మెంట్ను రికార్డు చేసింది. తదుపరి విచారణ 2 వారాలకు నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్పై 10 కోట్ల పరువు నష్టం దావా వేసింది మున్షి. ఎన్నికల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్లో టికెట్ల కోసం పలువురు నేతలు ఆమెకు బెంచ్ కార్లు గిఫ్ట్గా ఇచ్చారంటూ ప్రభాకర్ చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. కొన్నేళ్లుగా కాంగ్రెస్ ఇన్ఛార్జీలపై అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. 5 ఏళ్లలో 2 మాజీ ఇన్ఛార్జీలపైన ఇలానే ఆరోపణలు రావడంతో అధిష్టానం వారిని పక్కన పెట్టింది. ప్రస్తుతం ఏఐసీసీ ఇన్ఛార్జ్ దేవదాస్ పదవులు, ఎన్నికల్లో టికెట్లు ఇప్పించేందుకు బెంచ్ కార్లు తీసుకున్నారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. దీంతో ఆమె నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే కులగణన బిల్లును ఆమోదించాలని అన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి కులగణన చేపట్టాలని కోరతానని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా ఇంకా బీసీలకు న్యాయం జరగడం లేదని చెప్పారు. బీహార్లో నితీష్ కులగణన చేస్తే 67% రిజర్వేషన్ బీసీలకు వచ్చిందని స్పష్టం చేశారు. సెన్సస్ చేయాలి అన్ని రాష్ట్రాలలో మీ ప్రభుత్వం కానీ అందులో నితీష్ కుమార్ అదేవిధంగా చంద్రబాబు కూడా ఎక్కువగా ఇనిషియేట్ తీసుకోవాలి. అన్ని రాష్ట్రాలలో జరిగితే మా జనాభా ప్రకారంగా మాకు న్యాయం జరుగుతుంది. దానికి ఒక సెపరేట్ బడ్జెట్ కూడా పెరగాలి అని నేను కోరుతున్నాను. ఎందుకంటే అన్లెస్ యూఆర్ నాట్ గివింగ్ ఏ స్పెషల్ బడ్జెట్ అన్ని శాఖలకు ఉన్నది కానీ బీసీలకు ఎక్కువ లేదు. దాన్ని కూడా పెడితే మా పూర్వ పరిస్థితి వస్తుంది. రాహుల్ గాంధీ అన్నాడని కాదు, రాహుల్ గాంధీ జనంలో సర్వే చేశాడు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానికి వచ్చిన రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అట్టడుగునుండే బీసీ ఎస్సీల సమస్య ఎక్స్రే అన్నాడు. కాబట్టి మాకు అవకాశం వస్తే మేము చేద్దాం. ఇవాళ మీకు వచ్చింది అవకాశం, కానీ ప్రజల కోరిక ఇది నా కోరిక కాదు. అట్టడుగుండే ప్రజల కోరికను కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. అందులో పెద్ద పాత్ర చంద్రబాబు నాయుడు వహిస్తుండు. అదేవిధంగా అటు నితీష్ కూడా ఆయన కూడా ఏది బీహార్లో చేశాడు. కులగణన చేస్తే 67%. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలనుకున్న గులాబీ పార్టీకి నిరాశ మిగిలింది. కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దీంతో ఎన్నికల ఫలితాలపై పోస్ట్ మార్టం మొదలుపెట్టింది. మరి గులాబీ ఓటమికి కారణాలేంటి? టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి పార్లమెంట్లో ప్రాతినిధ్యం కోల్పోయింది. 2001లో పార్టీ ఆవిర్భావం జరగగా 2004, 2009, 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికలను గులాబీ పార్టీ ఎదుర్కొంది. అయితే 2024లో కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ 5 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్, హన్మకొండ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక 2009 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని బరిలో దిగింది. ఆ సమయంలో కేవలం మెదక్, మహబూబ్ నగర్ స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఆ తర్వాత జరిగిన 2014 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 11 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసింది. రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చింది. ఇక రెండవసారి కూడా 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 2019 ఎన్నికల్లో 16 స్థానాలు టార్గెట్ గా బరిలో దిగింది. కానీ అనుకున్నన్ని సీట్లలో కాకుండా కేవలం 9 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. ఇక 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు సాధించి అధికారాన్ని కోల్పోయి ప్రధాన ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఈ ప్రభావం ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికలపై పడడంతో కనీసం ఒక్క స్థానం గెలవలేక నిరాశలో కుంగిపోయింది. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారాన్ని సాగించింది. పార్టీ అభ్యర్థుల తరపున రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ 16 రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించారు. కేటీఆర్, హరీష్ రావులు కూడా పెద్ద ఎత్తున ప్రచార సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కేవలం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే 2వ స్థానంలో నిలిచింది. ఇక హైదరాబాద్ స్థానంలో అయితే 4వ స్థానంలోకి పడిపోయింది. ఓవరాల్ గా చూసుకుంటే ఆదిలాబాద్, భువనగిరి, చేవెళ్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, మల్కాజ్గిరి, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, పెద్దపల్లి, నల్గొండ, నిజామాబాద్, సికింద్రాబాద్, వరంగల్, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో 3వ స్థానానికి పరిమితమయ్యింది. 8 స్థానాల్లో అయితే డిపాజిట్లు కూడా కోల్పోయింది. అలాగే ఓటింగ్ శాతాన్ని కూడా భారీగా కోల్పోయింది. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 41.29% ఓట్లు పోలవగా ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో 16.70% ఓట్లు మాత్రమే వచ్చాయి. అదే కాంగ్రెస్ ఓటింగ్ శాతం చూసుకుంటే 2019లో 29.48% ఓట్లు రాగా ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో 40.11% ఓట్లు పోలయ్యాయి. అలాగే బీజేపీకి 2019 ఎన్నికల్లో 19.45% ఓట్లు రాగా ఇప్పుడు 35.01% పోలయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారం చేపట్టాలనుకున్న గులాబీ పార్టీ ఆశలు అడియాశలు కావడంతో లోక్సభ ఎన్నికల్లో అయినా గెలిచి సత్తా చాటాలని ఉవ్విల్లూరింది. అయితే సీన్ రివర్స్ అయింది. ఈసారి మరింత పరాభవాన్ని మూటకట్టుకుని తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. తాము ఖచ్చితంగా గెలుస్తామనుకున్న మెదక్లోనూ 3వ స్థానానికి పరిమితం కావడంతో గులాబీ పార్టీలో పోస్టుమార్టం జరుగుతోంది. కనీసం 3 నుండి 4 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తామని వేసుకున్న లెక్కలు తారుమారయ్యాయి. కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఓటమికి గల కారణాలపై పోస్టుమార్టం జరుగుతోంది. తమ ఓట్లన్నీ బీజేపీకి బదిలీ అయి ఉంటాయని భావిస్తోంది గులాబీ దళం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతతో బీజేపీకే మళ్లీ ఉంటాయని అంతర్గత చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉండటానికి కారణమిదేనన్న టాక్ నడుస్తోంది. రాష్ట్రంలో వరుసగా 2 సార్లు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం దక్కకపోవడంతో గులాబీ క్యాడర్ నైరాశ్యంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలిచ్చిన షాక్ నుండి బీఆర్ఎస్ తేరుకుని తిరిగి పూర్వ వైభవం సాధిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. ఓ సామాన్య వ్యక్తి మోదీపై ఒకే ఒక్కడిగా పోరాడాడు. సోషల్ మీడియా వేదికగా ప్రచార ప్రపంచనాన్ని సృష్టించి 400 లక్ష్యానికి గండి కొట్టాడు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను కోట్లాది మంది జనం గుండెకు చేరేలా నెట్టింట ఏకిపారేశాడు. ఇంతకీ ఎవరా ఒకే ఒక్కడు? దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం ముగియడంతో అభ్యర్థులు, పార్టీలే కాదు ప్రజలంతా గెలుపోటములపై చర్చించుకుంటున్నారు. రాజకీయ పండితుల ద్వారా కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీకి తగ్గిన సీట్లపై కూడా ముచ్చటిస్తున్నారు. ఇందుకు ధ్రువ్ రాథీ ప్రచారం ఓ కారణమని చెప్తున్నారు పొలిటికల్ అనలిస్టులు. అయితే మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బీజేపీకి సీట్లు తగ్గించే పాత్ర పోషించాడు యూట్యూబర్ ధ్రువ్ రాథీ. వారి అంచనాలను తలకిందులు చేసి కమలనాథుల టార్గెట్ను గురిపెట్టాడు. అబ్ కీ బార్ 400 పార్ అన్న నినాదాన్ని తొక్కిపడేశాడు. ఎన్నికల ప్రచార పర్వంలో సోషల్ మీడియాదే హవా. తాను చెప్పాలనుకున్నది ఏదైనా సరే నెట్టింట పోస్టు చేస్తే చాలు, అలా లోకమంతా చుట్టేస్తుంది, కోట్లాది జనాన్ని చేరుకుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ సోషల్ మీడియానే నమ్ముకుంటున్నారు. ఇక మోదీని దెబ్బ కొట్టేందుకు, బీజేపీని కంగు తినిపించేందుకు ధ్రువ్ రాథీ సోషల్ మీడియానే అస్త్రంగా మార్చుకున్నారు. హిందుత్వ నినాదాన్ని, మోదీ మత రాజకీయాన్ని ఏకిపారేసేందుకు సాధనంగా ఎంచుకున్నాడు. కోట్లాది మందికి చేరేలా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారాన్ని కొనసాగించాడు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించిన ధ్రువ్ సీఏఏ, నిరుద్యోగం, నోట్ల రద్దు, రైతు వ్యతిరేక చట్టాలు ఇలా ప్రజా వ్యతిరేక విధానాలపై సోషల్ మీడియా వేదికగా పోరాటం చేశాడు ధ్రువ్. మోదీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన రైతుల ఆందోళన, జరిగిన హింస ఎవరూ మర్చిపోలేరు. అలాగే బ్లాక్ మనీ బయటకు రప్పిస్తానంటూ నోట్ల రద్దు నిర్ణయంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక సీఏఏ దుమారం రాజకీయ ప్రకంపనలు రేపింది. వీటన్నింటినీ ప్రజల్లో ఎండగడుతూ తన పోరాటాన్ని, వ్యతిరేకతను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచాడు ధ్రువ్ రాథీ. ధ్రువ్ రాథీకి ఏ 1000 లక్షో కాదు, ఏకంగా 2 కోట్ల ఫాలోవర్స్ ఉన్నారంటే ఆయన ప్రచారం ఏ రేంజ్లో జనం గుండెకు చేరి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ప్రచార ప్రభంజనాన్ని సృష్టించాడు. మోదీ ది రియల్ స్టోరీ అనే కథనం 27 మిలియన్ల వీక్షకులను ఆకట్టుకుంది. ఇలా బీజేపీని దెబ్బ కొట్టడమే కంకణంగా పెట్టుకున్న ధ్రువ్ కమలనాథుల 400 టార్గెట్ అంచనాలను తారుమారు చేసి అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయ్యాడు. దీంతో ప్రతిపక్షాలే కాదు, బీజేపీని వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ ధ్రువ్ రాథీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరోపక్క ఒక సామాన్య వ్యక్తే తమ కొంప ముంచడానికి కారణమయ్యాడంటూ కమలనాథులు మండిపడుతున్నారు. ఇంతకీ ధ్రువ్ రాథీ ఎవరు, ఎందుకు బీజేపీని వ్యతిరేకిస్తున్నారో అన్నది తెలుసుకుంటే, మెకానికల్ ఇంజనీర్ అయిన రాథీ జర్మనీలో నివసిస్తున్నాడు. పలు అంశాలపై తనదైన స్టైల్లో కంటెంట్ను సృష్టిస్తూ యూట్యూబ్ కెరియర్ను ప్రారంభించాడు. అయితే కాలక్రమేణా అతడి దృష్టి రాజకీయాలపై మళ్లింది. అందులోనూ మోదీ పాలనను క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టాక బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించేందుకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నాడు. అయితే అతని వీడియోలు ప్రభుత్వ విధానాలను తరచూ విమర్శిస్తూ సూటిగా నిలదీయడంతో పాటు సామాజిక సమస్యలను హైలైట్ చేయడంతో
మిలియన్ల వ్యూస్, కోట్లాది ఫ్యాన్స్ను సంపాదించాడు. ఇలా అతనికి సబ్స్క్రైబర్స్ కూడా పెరగడంతో పొలిటికల్ అంశాలపై మరింత ఫోకస్ పెట్టాడు ధ్రువ్. అక్రమ కేసులతో ప్రతిపక్షాలను తన గుప్పెట్లో పెట్టుకోవడం, తనకు అనుకూలంగా మీడియాను మార్చేసుకోవడంతో ప్రజా గొంతుకగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టానని చెబుతూ ఉంటాడు ధ్రువ్ రాథీ. అయితే ధ్రువ్ రాథీ కథ కేవలం ఎన్నికలను ప్రభావితం చేసిన యూట్యూబర్ మాత్రమే కాదు, సమాచార శక్తి అని, జవాబుదారీతనం గల పౌరుడని ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.